సింగరేణి సంస్థ కార్మికులకు బోనస్ ప్రకటించింది. సింగరేణి కార్మికుల కళలో ఆనందం చూసేందుకు దసరా ముందుగానే బోనస్ ప్రకటించామన్నారు సీఎం రేవంత్. లాభాల్లో 33% వాటాను బోనస్ గా ఇస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గతంలో ఎన్నడూ లేనంత అత్యధికంగా కార్మికులకు బోనస్ ప్రకటించింది సింగరేణి సంస్థ. దీంతో సింగరేణి కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈసారి కాంట్రాక్ట్ కార్మికులకు సైతం బోనస్ ప్రకటించడం విశేషం. సింగరేణి కార్మికులకు బోనస్ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం భట్టి తీసుకొస్తే వెంటనే అంగీకరించామన్నారు సీఎం రేవంత్. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 2412 కోట్ల రూపాయల లాభాలు ఆర్జించింది. ఇందులో 33% అంటే 796 కోట్లను బోనస్గా ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి గతేడాది కంటే 20,000 రూపాయలు ఎక్కువగా అంటే 1,90,000 రూపాయలు బోనస్గా వస్తుంది. సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ సర్కార్కు దక్కుతోంది. 1998-99 నుంచి సింగరేణి లాభాల్లో బోనస్ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అప్పట్లో 10% బోనస్గా ఇస్తే ప్రస్తుతం అది 33%కి పెరిగింది. గతేడాది 1,227 కోట్ల లాభాలకు 30% బోనస్గా ఇస్తే ఈసారి లాభాలు దాంతోపాటే బోనస్ కూడా పెరిగింది. గతంలో కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇచ్చేవారు కాదు. కానీ ఈసారి సీఎం డిప్యూటీ సీఎం జోక్యంతో తొలిసారి కాంట్రాక్ట్ కార్మికులకు సైతం 5,000 రూపాయల చొప్పున బోనస్ ప్రకటించింది సింగరేణి యాజమాన్యం. సింగరేణి విస్తరణకు కూడా 2,289 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది సంస్థ. ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సింగరేణి సంస్థను విస్తరించనుంది. ఇందుకోసం మరిన్ని నిధులను ఈ ఏడాది సింగరేణికి కేటాయించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.